సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో రొయ్యలు గోంగూర కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. రొయ్యలు అరకిలో తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి 2-3 సార్లు కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. అరకిలో రొయ్యలకి 2 కట్టల గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుని ఒక 1/2 కప్పు వాటర్ వేసి గోంగూరని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి గోంగూర రెడీ అయిందో లేదో చూద్దాం. ఓకే, గోంగూర రెడీ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లో కానీ లేదా పప్పు గుత్తి తీసుకుని మెత్తగా ఇలా చేసుకోండి. అంతే, గోంగూర రెడీ అయినట్టు. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి మూతేసి 2 కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఉల్లిపాయలని వేగనిద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుతాం. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న రొయ్యలను వేసి బాగా కలిపి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత 2 టీ స్పూన్లు కారం, మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు ఉంచుదాం. కారం స్మెల్ పోయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మొత్తేసి ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి మొత్తేసి కూర రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఈ కర్రీలో వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన రొయ్యలు గోంగూర కూర రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.